హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న అంటే డిసెంబర్ 26వ తేదీ మా ఫ్రెండ్ జయశ్రీ వాళ్ళ అమ్మాయి పెళ్ళి జరిగింది. ఇక్కడ మియాపూర్లో. అయితే ఫ్రెండ్స్ అందరం చక్కగా వెళ్ళి వధూవరులను ఆశీర్వదించి అలాగే రీల్స్, ఫొటోస్ అన్నీ తీసుకొని ఎంజాయ్ చేసాము. వాతావరణం కూడా చాలా అనుకూలంగా అంటే చల్లగా ఉంది తుఫాన్ ప్రభావంతో. దానివల్ల ఎక్కువ ఇబ్బంది ఏం పడలేదు మేము. అంటే చిన్నగా వర్షం అది ఉంది కానీ ఇబ్బంది ఏం పడలేదు, బాగుంది, మంచిగా ఎంజాయ్ చేసాం. అసలు ఒక్కోసారి అనుకుంటాం కానీ మన రిలేషన్లో బంధువులని వాళ్ళని వీళ్ళని వెళ్ళి వాళ్ళ పెళ్ళిళ్ళని ఏదో అందరిని చూడాలని వెళ్తాం కానీ ఈ రోజుల్లో చూస్తే అసలు ఈ రిలేషన్స్ కంటే ఫ్రెండ్షిప్ ఏమో బాగుందేమో అనిపిస్తుంది ఒక్కోసారి. ఎందుకంటే వెళ్ళామా, ఏదో కాసేపు ఎంజాయ్ చేసామా, వచ్చామా అన్నట్టు, ఇంకా ఏ గొడవ లేదు, హాయిగా అనిపించింది. అదే మనకు బంధువులలో అంటే ఇంకా ఏవో కామెంట్లు ఏవో ఉంటూనే ఉంటాయి కదా, మన స్పర్ధలని, ఈర్ష్య ద్వేషాలని అలాంటివి ఎన్నో ఉంటుంటాయి. ఇక్కడ అదేం లేదు, హాయిగా సరదాగా కాసేపు ఎంజాయ్ చేసి వచ్చాము. ఏమన్నా మనకు లోపల ఉన్నటువంటి బాధలు కానీ ఏవి కానీ ఆ కాసేపు మర్చిపోగలిగాము, హాయిగా అనిపించింది నాకు. ఎలాగో మనకు ఏంటంటే ఉండనే ఉంటాయి ఏవో ఒకటి కష్టాలు, నష్టాలు, బాధలు. ఆ ఫ్యామిలీ అన్నప్పుడు ఏదో ఒకటి ఉండనే ఉంటుంది కదా. కనీసం ఇలాంటి టైంలో అయినా కాసేపు ఎంజాయ్ చేయొచ్చు అనిపించింది నాకు. అసలు వెళ్ళేదాకా కూడా నాకు డౌట్ అన్నట్టుగానే ఉండే, ఎందుకంటే నాకు వేరే ఒక ఫ్రెండ్ వైజాగ్ నుండి వచ్చేవాళ్ళు ఉండేది, సృజన గారని. తను హైదరాబాద్ వచ్చారు. తనకి ఇక్కడ ఏవో కొన్ని పనులు ఉండి, ఫంక్షన్స్ ఉండి వచ్చి నా దగ్గర ఒక రోజు టైం స్పెండ్ చేయాలనుకున్నారు. వస్తానన్నారు. నేను ఆవిడ కోసం వెయిట్ చేస్తూ నేను అసలు ఏ పెళ్ళికి వెళ్ళను అనుకున్నాను, ఎందుకంటే తను నా దగ్గర ఉంటానన్నారు కదా ఒకరోజు. ఆ ఉద్దేశంగా నేను ఈ పెళ్ళికి వెళ్ళాలనుకోలేదు. కాకపోతే లాస్ట్ మినిట్లో తనకు వేరే ఏదో ప్రాబ్లం ఉండి రాలేకపోతున్నాను శోభ గారు అని నాకు ఫోన్ చేసి చెప్పారు. సరే, ఎలాగూ ఆవిడ రావట్లేదు కదా, ఈ రకంగా అయినా వెళ్ళేసి వద్దాము. జయ మంచి అభిమానంగా అక్క అక్క అని పిలుస్తుంటుంది, అందుకని సరేలే అందరినీ కలుసుకున్నట్టు ఉంటుంది అని చెప్పేసి ఇంకా వెళ్ళాము. చక్కగా మేమందరము ఫోటోలకి పోజులు ఇస్తుంటే మా సుధా కళ్యాణి కూతురు చక్కగా మేఘన మా అందరికీ స్టిల్స్ తీసి పెట్టింది, వీడియోస్ చేసి పెట్టింది. థ్యాంక్ యూ సో మచ్ డియర్. అండ్ నీరుని కలుసుకున్నాము, దిస్ ఇస్ నీరు. అండ్ ఇంకా ఏంటంటే ఇదిగో వస్తుంది మేఘన డియర్, సుధా వాళ్ళ అమ్మాయి. ఓకే, మంచిగా అనిపించింది. అభిమానంగా పిల్లలు అంటే ఏంటంటే అంత చిన్న పిల్లలకి అంత ఓపిక ఉండదు, అయినా అమ్మాయి చక్కగా ఫొటోస్ తీసింది, నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా వెళ్తూ వెళ్ళే ముందు చిన్నగా ఇంట్లో నేను చిన్న పిక్స్ తీసుకున్నాను. కొంచెం రెడీ అయినప్పుడు తీసుకోవాలనిపిస్తుంది కదా, అవి ఒక స్వీట్ మెమరీ లాగా ఉండిపోద్ది అనే ఉద్దేశంగా నేను ఈ వీడియోస్ చేసుకోవడం కానీ లింక్ చేసి పెట్టుకోవడం కానీ జరుగుతుంది. అక్కడ పెళ్ళిలో ఏంటంటే అప్పటికప్పుడు ఫొటోస్ తీసి ఇస్తున్నారు. చాలా టెక్నాలజీ పెరిగిపోయింది ఇప్పట్లో. ఈ సిటీలో ఏంటి ఎక్కడైనా ఉంది ఈ పద్ధతి. ఫ్రెండ్స్ అందరం చక్కగా ఫొటోస్ తీసుకున్నాం. హ్యాండ్ పేపర్తో ఇచ్చారు చక్కగా, కాకపోతే ఎన్ని గ్రూప్లో అయినా ఒకే ఫోటో ఇస్తారు. అలా ఇంకా ఒకరికొకరు షేర్ చేసుకున్నాము, రీల్స్ చేసుకున్నాము. అందరూ కలిస్తే ఇంకెలా ఉంటుంది, సందడి. అలా మా పద్మ కూడా ఇంకా పెళ్లి కూతురుతో సీతమ్మ, తను ప్రసన్న అభిమానంగా నాతో వెళ్ళగానే ఫొటోస్ తీసుకున్నారు. నాకు హ్యాపీ అనిపించింది. అలా అందరం కూడా సంతోషంగా ఫొటోస్ అన్నీ తీసుకున్నాము. ఇది ఒక స్వీట్ మెమరీగా ఉండిపోద్ది అనే ఉద్దేశంగా నేనైతే లింక్ చేసి పెడుతున్నా, ఎందుకంటే ఫోన్లు హ్యాంగ్ అయిపోతున్నాయి. అన్ని గ్రూప్లలో అలాగే పిక్స్ ఉంటే హ్యాంగ్ అయిపోతుందనే ఉద్దేశంగా నేను ఇట్లా చేసి పెట్టుకుంటున్నాను. ఇంకా ఇలాగైతే ఎప్పటికి ఉండిపోద్ది కదా. తను జయశ్రీ, తనకు ఒక పాప ఒక బాబు. ఇప్పుడు పాపది మ్యారేజ్ అయింది. ఇంకా నెక్స్ట్ బాబు చిన్నవాడు అనుకుంటాను, నాకు సరిగ్గా ఐడియా లేదు. ఇలాగా మంచి ఫోజులతో ఫోటోలు అయితే తీసుకున్నాము.
ఒక్కొక్కరం ఒక్కొక్క రకంగా. ఇంతమందిలో అమ్మో ఒకరికొకరు చెప్తే వింటారా, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఇంకంతే. పద్మ జయశ్రీ, డిఎస్పి మిస్సెస్ తను. ఇది కూకట్పల్లి బ్యాచ్. ఈ బ్యాచ్ అంతా రావడంతో ఇంకా లాక్కుపోవడమే, రండి 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 ఫొటోస్ తీసుకుందాం, రీల్స్ తీసుకుందామని. అలా సరదాగా జరిగిపోయింది. వచ్చేప్పుడు నేను ఉమాగారు కవిత కూడా చాలా అభిమానంగా ఉంటుంది. ఉమాగారు అయితే మరీను. వెళ్ళేటప్పుడు క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళాము. శ్రీవాణి, పద్మ, నేను, వచ్చేటప్పుడు కూడా అలాగే వచ్చాము. కానీ మేము తార్నాకలో దిగాము, ఉమ్మగారి ఇంటి దగ్గర దిగాము. ఎందుకంటే వర్షం పడుతుంది వచ్చేప్పుడు. మళ్ళీ నాకు ఇక్కడ రింగ్ రోడ్ దగ్గర దిగితే ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంలో తార్నాకలోనే ఉమ్మగారి దగ్గర దిగి ఉమ్మగారి బస్సు వెయిట్ చేశాను. బాబు ఆంధ్ర పికప్ చేసుకున్నామని అక్కడ దిగి అన్నాడు. అందుకని అక్కడ దిగి పద్మ కూడా అక్కడ దిగాను. బాగా వచ్చింది. ఒక్కొక్కసారి నాకు బయటకు వెళ్తే పెళ్లి కూతురుతో సీతమ్మ మంచి పిక్ దిగింది. అందరం కలర్ఫుల్గా చాలా బాగున్నాము. సరదాగా ఎంజాయ్ చేశాము. సైజ్ తగ్గిపోతుంది, అందుకని నేను అలాగే ఉంచేసాను. పొద్దులో ఏమవుతుంది అనే ఉద్దేశంగా లంచ్ చేసినప్పుడు కూడా వదలలేదు పిక్స్ తీసుకోవడం. అలా ఒక 4 గంటల దాకా మేము టైం స్పెండ్ చేసినట్టున్నాం. అసలు టైం తెలవలేదు. కొన్ని చోట్లకి వెళ్తే ఎప్పుడు వెళ్ళిపోదాం అనిపిస్తుంది కదా, అట్లా అస్సలు అనిపించలేదు. ఈ మధ్య నేను ఒక పెళ్ళికి వెళ్ళాను, అమ్మ ఎప్పుడు బయటపడదాం అనిపించింది. కానీ ఈ పెళ్ళిలో మాత్రం నాకు చాలా సంతోషం అనిపించింది. హాయిగా ఎంజాయ్ చేశాను అనుకుంటున్నా. ఇప్పుడు ఇంకా మిస్ అవ్వద్దు, సాధ్యమైనంత వరకు అన్నిటికీ అటెండ్ అవ్వాలి అనుకున్నా. చూడాలి, ట్రై చేయాలి. చాలా బాగా దిగాము. అన్ని పిక్స్ కూడా చాలా బాగున్నాయి. సరదాగా అనిపించింది. పిలిసినోడు చాడు దించు, పిలవనోడు చాడు దించు, మా ఊడు చాడు, నీ ఊడు చాడు, మన ఊడు చాడు దించు. కాళ్ళతో ఫోటో, ఇళ్లతో ఫోటో ఆల్బమ్ లో అంటించు. మరి నాతో ఎలాగో 2 రోజులు ఏది లేదు, ఇంకా ఎంజాయ్ చేయలేకపోయాను. ఇంటి బాధ్యతలు, కుటుంబం, బాధ్యతలు ఒక్కటే సరిపోయింది. సగం జీవితం 3 గంటలు గడిచినట్టు అనిపిస్తుంది నాకైతే. ఏమన్నా కాస్త జీవితాన్ని నచ్చినట్టు నడపాలి, బతికేసేయాలి అనిపిస్తుంది. ఎప్పుడు భగవంతుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోవడం. అందుకని ఎవరి మనసు నొప్పించకుండా, ఎవరి చేతను నొప్పించబడకుండా ఉంటే చాలా భగవంతుడు అనిపిస్తుంది. అలా గడిచిపోవాలనిపిస్తుంది. పిలిచిన కదా అన్నట్టు అందుకని ఉన్నంతవరకు సంతోషంగా ఉండాలి. ఎవరి చేత మాట పడద్దు, అలా గడిచిపోవాలి కదా. ఒక్కోసారి చూస్తే అదే అనిపిస్తుంది. ఎందుకంటే రోజుకి మనుషులు కరువైపోతున్నారు. వాళ్ళ ప్రేమ పేకలు కరువైపోతున్నాయి.
మనుషులు కనబడుతున్నారు కానీ మనసు కనబడట్లేదు. అంటే వారు అలా ఉంది. మనసు పెట్టి మాటలు అనేవి కరువైపోయినాయి. ఆప్యాయతలు కరువైపోయినాయి. ప్రేమ ఆప్యాయతలు అంతా రొటీన్ పెట్టుకున్నాం. కాబట్టి ఉన్నంత వరకు మనకు ఎక్కడైతే మనకు ప్రేమ ఆప్యాయతలు దొరుకుతాయో అక్కడ మనము ఆస్వాదించాలి. మనం కూడా సాధ్యమైనంత వరకు ప్రేమ ఆప్యాయతలను పంచిపెట్టాలి. అంతే కదా, అదే అనుకుంటున్నా. నేను కూడా అలాంటి నిర్ణయమే తీసుకుంటున్నాను ఈ మధ్య. ఉన్నంత వరకు ఎంజాయ్ చేద్దామని. అంతే. ఇంకా వాళ్ళు అదే అన్నారు వీళ్ళది అన్నారు అని ఏమనకుండా అవి వదిలేసుకొని మన సాధ్యమైనంత వరకు మనం నలుగురికి మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని పంచుతూ చక్కగా పెళ్ళికి వచ్చిన మా ఫ్రెండ్స్ అందరూ హాయ్ సుధా, అందరూ హాయ్ చెప్పండి. ప్రసన్న అది కావాలంటే ఇలాంటి ఫ్రెండ్స్ మధ్యన దొరుకుతుంది అనిపిస్తుంది. ఎవరి దగ్గర ఆశించడము ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పేనేమో అందుకని ఎక్కడికి వెళ్ళినా కూడా జాగ్రత్తగా నేనైతే ఈ వీడియోస్ని ఈసారి నేను నా ఫోన్ తీయలేదు. హలో, ఒక 2-3 మేమంతా తీసుకున్న పిక్సే కానీ బయట తీయలేదు. మొన్న ఎక్కడో నా ఫోన్ హ్యాంగ్ అయింది. అంటే అందరి చేతులలో ఫోన్ తేడా వచ్చేసినట్టు అనిపించింది. అందుకని చాలా పిక్స్ తీసింది. తర్వాత మిగతా ఫ్రెండ్స్ ఎలా జరిగింది పెళ్ళి, ఎంజాయ్మెంట్ ఎలా జరిగింది, ఫుడ్ కూడా చాలా బాగుంది కదా, లింక్ చేసేసుకుంటున్నాను. చాలా అనిపించింది. ఇంకేముంది ఇలా ఉంటే సరిపోదా అని ఇంకా తర్వాత అవన్నీ చేసేసుకున్నాను. మన యూట్యూబ్లో పెట్టేస్తే ఎవరు చూసినా చూడకపోయినా కామెంట్, లైక్, షేర్ ఇలాంటి వాటి కోసం కాదు. కాకపోతే మనకు ఒక మెమరీ ఉండిపోతుంది. ఫోన్ హ్యాంగ్ అవ్వకుండా ఉంటది. యూట్యూబ్ కూడా ఉండిపోద్ది. అందరు చూసుకోవచ్చు. ఈ గ్రూప్ లో ఉన్న ఫ్రెండ్స్ ఎవరైనా చూసుకోవచ్చు. మనం ఉండిపోతుంది కదా, మనం ఇంకా ఫోన్ చాట్ చేసేసుకోవచ్చు. అందుకని నేను ఇట్లా ఎప్పటికప్పుడు లింక్స్ చేసి పెట్టుకుంటున్నాను. ఇదని కాదు, అవన్నీ ఆశించడం కూడా మనకి ఆదాయం. చాలు హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్.